మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. భూమన వెంట మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు పలువురు నేతలున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీపీ నీచపు పోస్టులు చేసిందని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్దీ నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారని ధ్వజమెత్తారు. తనకు ఉన్న ప్రోటోకాల్ని విస్మరిస్తే ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేస్తానని తిరుపతి ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు. ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం. పోలీసులు మీ నెత్తి మీదున్న, టోపీ మీదున్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా చూడకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అణచివేసే కార్యక్రమానికి మాత్రమే పోలీస్ వ్యవస్థని వాడుతున్నట్టు ఈ ఘటన ద్వారా స్పష్టమవుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక పట్టణ మేయర్ గారు, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక నారాయణ స్వామి గారు, అలాగే మాజీ మంత్రులు రోజక్క గారిని కావచ్చు, అలాగే మాజీ శాసనసభ్యులు కరుణాకర్ అన్న కావచ్చు, ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.